టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడేం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే ఉంటుంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించాడు. కొన్ని ఆస్తులను అమ్మేశాడు. ఇలా ఒకటేంటి, మస్క్ చాలా సంచలనాలు సృష్టించారు. అయితే మస్క్ వ్యాపారాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, పిల్లలను కనడంలో కూడా తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. పలు నివేదికలు చెప్పిన ప్రకారం ఎలన్ మస్క్కు ఇప్పటికే 10 మంది సంతానం ఉన్నారు. ఇప్పుడు 11వ ఎలన్ మస్క్ తండ్రయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ షివాన్ జిల్లీస్తో డేటింగ్ చేసి ముచ్చటగా ఆమెతో 3వ బిడ్డకు తండ్రయ్యాడు. ఇక మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే మస్క్ సంతానంలో క్రికెట్ టీంను తయారు చేశాడని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది సంతానానికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. డబ్బులున్నా సరే ఇద్దరు చాలని అనుకుంటున్నారు. మస్క్ మాత్రం సంతానాన్ని పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. 2021లో జెలీస్కు కవలలు జన్మించిన సమయంలో ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని ఎలన్ మస్క్ అన్నారు. మరోవైపు మస్క్ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులతో కూడా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం మస్క్కు కొత్త కాదు. తనతో పిల్లలను కనాలని మస్క్ కోరినట్లు 2019లోనే ఓ మహిళ తెలిపింది. మరో 2 ఉద్యోగినులతో మస్క్కు సంబంధాలున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఎలన్ మస్క్ వ్యవహారంపై సామాన్య జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. డబ్బులున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లుతుందని అంటున్నారు. ఇంకొందరు మస్క్ వద్ద ఉన్న డబ్బులతో ఒక క్రికెట్ టీం కాదు, 10-15 టీంలను కూడా కనొచ్చు అంటూ చమత్కరిస్తున్నారు.